నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ఏదైతే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనాన్ని రేగిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కోన రవికి టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కోన రవి ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టి తన యొక్క ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్తున్నారు. కానీ ఇది ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కాకుండా ఒక రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక కీలక వ్యవహారంగా మారింది. అయితే ఈ విషయాన్ని ముందు నుంచి ప్రతిఘటిస్తున్నటువంటి అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు ఈ మొత్తం విషయం మీద ఆయన ఏమంటారు, అయితే ఇప్పటికే సౌమ్యకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆధారాలు లేవు అంటున్నారు. అసలు దేన్ని బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా సౌమ్యకు సపోర్ట్ చేస్తున్నారు. సార్ నమస్తే. యాక్చువల్లీ సౌమ్యకు ముందు నుంచి మీరు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. నిజంగా ఆవిడ చేసినటువంటి ఆరోపణలు వాస్తవం ఉంటాయని చెప్పారు. అయితే అసలు మీరు చెప్పండి, ఇప్పటివరకు సౌమ్య చేసిన దానికి ఆరోపణలకి ఆధారాలు లేవు అని చెప్పి కోన రవి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీరేమంటారు? నిజంగానే సౌమ్య చేసిన ఆరోపణలో వాస్తవం ఉంది అంటారా, ఆధారాలు ఉన్నాయి అంటారు? మా ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి ఒక లేడీ ఎడ్యుకేటెడ్ ఎంఎస్సీ ఎంఈడి చేసిన ఎడ్యుకేటెడ్ ఒంటరి మహిళ, దళిత మహిళ, ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను మానసికంగా శారీరకంగా కోన రవికుమార్ వేధించారు అని చెప్పారు. దానికి ఏంటి 2-3 ఏం చెప్పారు? రాత్రి 10 వరకు 11 వరకు తన ఆఫీస్కి పిలిపించుకునేవాడని, రాత్రుల మీద వీడియో కాల్స్ చేశారని, ఎవరో ఒకరిద్దరిని పంపించి కోన రవికుమార్ గారు ఏం కావాలో అది ఒప్పుకోమని చెప్పారని, నేను అలాంటి అమ్మాయిని కాదని, అందువల్ల తనని కంచికి ట్రాన్స్ఫర్ చేశారని ఆవిడ ప్రెస్ ముందు అనేక ఛానల్లో చెప్పారు. మేము ప్రతిపక్షం అమ్మా. మేము ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని అంటే మేము వెళ్ళమా? అండగా నిలవద్దా? మేము అదే చేసాం. మేము ఆవిడ ఎవరా ఇంకొకటి కాదు, అండగా నిలబడ్డాం. పార్టీ స్టాండ్ తీసుకుంది, పార్టీ అండగా నిలబడమని చెప్పేసి ఆదేశించింది కాబట్టి అండగా నిలబడుతున్నాం. అంటే ఇక్కడ స్టేట్ వైసీపీ మొత్తం కూడా టార్గెట్ చేసి కావాలని చేస్తున్నారు అని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు అంటున్నారు. సార్ మీరేమంటారు? ఈయనేం స్టేట్ ఫిగర్ అమ్మాయినా? ఈయన స్టేట్ మొత్తం టార్గెట్ చేయాల్సిన పనే ఉంది. ఒక లేడీ వచ్చేటప్పుడు జనరల్గా అది అవుతుంది. లేడీ బయటకు వచ్చిందంటే ఇంకా లైంగిక వేధింపులు అంటారా, దానికి ఏం పెద్ద సాక్ష్యాలు ఉండవు. ఎవరో ఒక రోడ్డు మీద వెళ్తుంటారు, ఈవి టీజింగ్ చేస్తారు, కెమెరా పట్టుకొని వెళ్తారా? దానికి సాక్ష్యం ఉంటుందా? లైంగిక వేధింపులకి ఒక మహిళ బయటకు వచ్చి తను చెప్తే చాలు, వెంటనే ఎఫ్ఐఆర్ వేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకపోతే ఎఫ్ఐఆర్ వేసి ఎంక్వైరీ చేయకపోతే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద కూడా తిరిగి మళ్ళీ కేసు అవుతుంది. అది చట్టం అమ్మ. అది కోన రవికుమార్ గారు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఆ చట్టం తెలియకపోవడం అనేది మన దురదృష్టం, అంతే, అంతమించి ఇంకోటి కాదు. సార్ ఇంత నడుస్తున్నా సరే ఆవిడ కేసు పెట్టడానికి ముందుకు వెళ్ళలేదు అంటారా, లేదా ఆవిడ కేసు పెట్టినా సరే పోలీసులు కేసు నమోదు చేసుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అంటారా? నిన్న మేము మా పార్టీ నాయకులు మేరుగు నాగార్జున గారు వచ్చేటప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అడిగారు, మేరుగు నాగార్జున గారు అడిగారు, అమ్మ కేసు పెట్టారా అని చెప్పేసాను. నాకు ఇక్కడికి వచ్చి పోలీసులు రిపోర్ట్ తీసుకున్నారండి, నేను సూసైడ్ కమిట్ చేసిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చారు, నాకు పోలీసులు నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు, ఆ తర్వాత నేను నేషనల్ హ్యూమన్ రైట్స్కి కూడా పెట్టాను, నేను ఎస్సీ కమిషన్కి కూడా పెట్టానని చెప్పేసి అన్నారు. అంతకుమించి అయితే నాకు తెలియదు. మా పార్టీ ఏముందనంటే, ఒకవేళ మీరేమైనా మీకు న్యాయ సహాయం కావాలన్నా, పోలీసుల ద్వారా మీకు ఏమైనా సరే ఇంక కేసు నమోదు కాకపోతుంటే ఆ సాయం కావాలన్నా మా పార్టీ మీకు అండగా నిలుస్తుందని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది. సార్ ఒక విధంగా నిజంగా ఆవిడ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే ఒక ప్రజాప్రతినిధిగా మీరు కూడా కేసును సుమోటోగా తీసుకొని మీ పార్టీ తరపు నుంచి కూడా పెట్టవచ్చు. సో ఆ పరిస్థితులు ఏమైనా ఫ్యూచర్లో రావచ్చు అంటారా? ఇప్పుడు ఆవిడ ఏమైనా కేసు నమోదు చేయకపోతే ఖచ్చితంగా మా పార్టీ స్టాండ్ ప్రకారం మేము కేసు ఫైల్ చేయమని చెప్పి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి కూడా పెడతాం. అవసరమైతే ఆయనకి ఏమైనా కోర్టు నుండి సాయం కావాలన్నా కోర్టు నుండి కూడా సాయం చేస్తాం. కోన రవికుమార్ గారు ఏంటంటే, ఆయన నేనేదో సచ్చీలుడినని, నేనేదో పెద్ద క్యారెక్టర్ ఉన్నానని చెప్తున్నాడు. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దానికోసం నా దగ్గర ఒక 2-3 పేపర్ క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు ఫోటోలు అని చెప్పేసి. ఆయన గతంలో ఒకసారి ఇది చూడండి, ఇది ఒంటిమిట్ట ఆలయానికి తీసుకువెళ్ళినటువంటి ఆయన, ఇంకెవరో ఇద్దరు వెళ్ళారు. ఆవిడ అడగండి, కోన రవికుమార్ గారిని అడగండి. ఆ కుటుంబ సభ్యురాలా? వాళ్ళు రాశారు, ఏం రాశారు? అన్నమయ్య జిల్లాలో ప్రచురితమైనటువంటి పేపర్ ఇది. క్లియర్గా ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్నటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని గురువారం ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అర్చకులు ఎమ్మెల్యేను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి బాలాలయంలోకి తీసుకువెళ్లి సీతారామ లక్ష్మణమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు సిబ్బంది ఎమ్మెల్యేని సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారన్నారు. ఈవిడెవరు? ఆయన చెప్పాలి, నేను చెప్పను. ఆవిడ కేజీబీవీ ప్రిన్సిపల్. ఆవిడ పేరేంటో కోన రవికుమార్ గారిని చెప్పమన్నాడు. ఎందుకు తీసుకెళ్లారో చెప్పమన్నాడు. ఒకటోది అయిందా? ఈవిడెవరండి? ఈవిడ ఒక ఒంటరి మహిళ కాదా? భర్త చనిపోయిన ఒంటరి మహిళ ఈవిడ పేరేంటో ఆయన చెప్పమనండి. ఆయన చెయ్యి ఎక్కడ ఉందో చూడండి. కోన రవికుమార్ గారు చెయ్యి ఎక్కడేసారు చూడండి. ఇదేనా మహిళల పట్ల ఆయన ఉన్నటువంటి గౌరవం? మహిళలతో ప్రవర్తించిన తీరు ఇదేనా? ఈయనకి సమాధానం చెప్పమనండి. ఇవన్నీ ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఆయన ఎంత శుద్ధపోస్తో ఆయన క్యారెక్టర్ ఏంటో ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. పైన తెలియదు కదా. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయమనండి. నా మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఒక రిటైర్ అయిపోయిన ఎవరైనా మెజిస్ట్రేట్తోనో జడ్జితోనో ఎంక్వైరీ చేయించండి. నా మీద వచ్చిన ఆరోపణలని నిగ్గు తేల్చండి, నేయమని అయిపోయింది కదా. ఎందుకు మా మీద వచ్చినా మేము ప్రతిపక్షంగా వెళ్ళి వాళ్ళకి అండగా నిలుస్తామండి. నిలిచినంత మాత్రాన్ని వచ్చి మా మీద దాడి చేస్తాడా? మా మీద లేనిపోయిన అబండాలు మాట్లాడేస్తారా? ప్రజాస్వామ్యంలో అది కుదురుతుందా? నీ అంత చూస్తాను, నీ సంగతి చూస్తాను, నువ్వెవడివి అంటే అది కుదురుతుందా? ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంతో పాత్రే అది. నీ మీద వచ్చిన ఆరోపణలకి నువ్వు మామూలు వ్యక్తివి కాదు, ఒక ఎమ్మెల్యేవి, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్. నీ మీద వచ్చిన ఆరోపణ నువ్వు ఖచ్చితంగా నిరూపించుకోవాలి, నివృత్తి చేసుకోవాలి. ఆ బాధ్యత నీది. అది నెరవేర్చమని మీకు అడుగుతున్నాను. సార్, ఇది ఫస్ట్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రాబ్లం లాగా స్టార్ట్ అయింది, తర్వాత పొలిటికలైజేషన్ అయింది. ఇప్పుడు ఏకంగా శ్రీకాకుళం జిల్లాకు ఉండేటటువంటి కమ్యూనిటీ సమస్య కింద దీన్ని కొంతమంది చూస్తున్నారు. అసలు నిజంగానే వాస్తవంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి కమ్యూనిటీ బేస్ మీద ఇదంతా జరుగుతుందంటారా? మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక లీడర్, సో మీరేం చెప్తారు? దీనికి కమ్యూనిటీకి సంబంధం ఏంటుందమ్మా? అది ఊరికనే లేదో కోన రవికుమార్కి తనకి ఏంటంటే తను చేసిన తప్పు కోసం ఎవరినో వెనక్కి పెట్టుకుంటున్నాడు తప్పించి కమ్యూనిటీకి సంబంధం ఏముంది? ఇది నిజంగా కమ్యూనిటీది అయితే ఆయన చేసిన తప్పు అయితే దాన్ని 2 ముట్టకాయలు వేయాలి ఎవరైనా కానీ. కోన రవికుమార్ గారు ఒక్కరే కమ్యూనిటీ కాదు కదా. ఎంతోమంది ఈ నియోజకవర్గంలో 120-130 మందికి ఉద్యోగాలు తీశారు. చిన్న 5,000, 7,000, 10,000 చేస్తున్నటువంటి కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగులు తీశారు. సస్పెన్షన్ చేశారు, ట్రాన్స్ఫర్లు చేశారు, రేషన్ డిపోలు తీశారు, SC/ST అట్రాసిటీ కేసులు పెట్టించారు. మరి వాళ్ళు కాళింగలు కాదా? దీనికి కాళింగం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక డిప్రైవ్డ్ పర్సన్ దగ్గరికి మేము పార్టీగా వెళ్ళాం. కోన రవికుమారే ఇదివరకు అన్నాడు ఏమని చెప్పి, నేను కాళింగ ట్యాగ్తో కాదు, నా ఇండివిజువల్ బ్రాండ్ నాకు ఉందని అన్నాడు. పలాసలోన విశాఖపట్నంలో జరిగినటువంటి కాళింగ కమ్యూనిటీ మీటింగుల్లో. ఇంకా అన్నాడు సముద్రంలో కాకిరెట్ట అన్నాడు కాళింగ సామాజిక వర్గాన్ని. అది సరే, అది అనవసరమైన ఇష్యూ ఇప్పుడు. ఎందుకనంటే దానికి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి లీడర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో, ఇప్పుడు ఈయన మాత్రం సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులుగా ఉన్న కృష్ణదాస్, అదేవిధంగా ధర్మాన ప్రసాద్, వీళ్ళిద్దరూ కలిపి అచ్చెన్నాయుడుతో కలిపి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిపి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు అని పదే ఆరోపిస్తున్నారు. సో దీని మీద ఒక యువ నాయకులుగా మీరు ఏమంటారు? అచ్చెన్నాయుడు గారు అని అన్నారా? అంటే నాకు తెలియదు, ఆయన ఏమన్నారు నేను చూడలేదు. వాళ్ళు అచ్చెన్నాయుడు గారు అని అంటే అచ్చెన్నాయుడు గారు ఏ పార్టీ అమ్మా? టీడీపీ పార్టీ కదా. కోన రవికుమార్ గారితో చెప్పించండి, అడగండి. మీ పార్టీ నాయకుడు అంటే ఇలాగ ఈ రకంగా చేస్తున్నాడంటే అది నిజమా కాదని ఒకసారి అడగండి. ఆయన ఏం చెప్తారు? ఆయన దగ్గర నివృత్తి చేసుకోవాల్సింది నేను అడిగి నేనేం చెప్తాను? నేను పార్టీ కోసం, పార్టీ అడిగినటువంటి సిద్ధాంతం ప్రకారం, పార్టీ స్టాండ్ ప్రకారం ఆవిడ సపోర్ట్గా ఉండమనంటే ఆవిడకి ఏదైనా సరే ఎక్కడైనా అవసరం కలిగినా, ఒకవేళ ఏదైనా న్యాయ సపోర్ట్ కావాలన్నా, పోలీసుల ద్వారా సపోర్ట్ కావాలన్నా మా పార్టీ అండగా నిలుస్తుంది. అంతవరకే. మిగతా దీనిలో కులాన్ని ఆపాదించడం అనేది అవసరం లేని విషయం, అది సంబంధం లేని విషయం. ఫ్యూచర్లో ఎవరైతే బాధితురాలని చెప్పుకుంటున్న సౌమ్య ఉన్నారో ఆవిడకి మీరు ఎలాంటి మద్దతు తెలియజేస్తుంది మీ పార్టీ తరపు నుంచి? ఇది పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి ఏదైనా న్యాయం. నేను ముందు అందుకే డిమాండ్ చేస్తున్నాను. ఏంటి, కోన రవికుమార్ గారు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమంటున్నాను. దీని మీద ఆయన ఒక లెటర్ రాయమంటున్నాను. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారనుకోండి, ఆవిడ చేసినటువంటి ఆరోపణలు నిజం అబద్ధం అని తేలుతున్నాయి. తేలిన తర్వాత ఆవిడ చేసిన ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా మా పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. అందుకు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం అయితే మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం కోన రవికుమార్.
సో చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఈ విషయం మొత్తం నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అవసరం అని చెప్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో ప్రిన్సిపల్ సౌమ్యకి సంబంధించినటువంటి ఎలాంటి విషయంలో అయినా సరే తను నిజంగానే వాస్తవంగా ఇవన్నీ కూడా ఆరోపణలు వాస్తవాలను తేలితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ వ్యక్తిగతంగా కూడా ఆమెకి మద్దతు తెలియజేస్తుంది. ఖచ్చితంగా మహిళా పక్షాన వైసీపీ పార్టీ ఉంటుందని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.